ఏపీలో ఎన్నికల సమయం రానుండటంతో అన్ని పార్టీల నేతలు తమ పార్టీలను బలోపేతం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే జనవరి 10న కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున షర్మిల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానంటోంది వైఎస్ షర్మిల. తన అన్న జగన్తో ఢీకొట్టేందుకు షర్మిల రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ ను లీడ్ చేసే బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన ఎంపీ మాణిక్యం ఠాగూర్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ముందే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయం రానుండటంతో అన్ని పార్టీల నేతలు తమ పార్టీలను బలోపేతం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే జనవరి 10న కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున షర్మిల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానంటోంది వైఎస్ షర్మిల. తన అన్న జగన్తో ఢీకొట్టేందుకు షర్మిల రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ ను లీడ్ చేసే బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన ఎంపీ మాణిక్యం ఠాగూర్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ముందే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి, జనవరి 10న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కూడా చేసి పూర్తి బాధ్యతలు తీసుకున్నట్టున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, అంటే ఇప్పటికే అంటే వైఎస్ షర్మిల అంటే తెలంగాణలో కూడా ఆమె సపరేట్ గా పార్టీ పెట్టేసి అంటే ఏపీలోకి కాంగ్రెస్ తరపున బాధ్యతలు చేపడితే అంటే ఇటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నెగిటివ్ జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ ఇచ్చేసి అంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమెను ప్రకటించే అవకాశం ఉందనేది ఇప్పటికే మొత్తం అంటే ఏపీ కాంగ్రెస్ తో పాటు అంటే ఏపీలో కూడా చాలా హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే ఈ ఫిక్స్ అయిందని కూడా బాగా ప్రచారం జరిగింది. అంటే వచ్చే జనవరిలో కాంగ్రెస్ లో కూడా వైఎస్ షర్మిల జాయిన్ అయ్యేసి తర్వాత ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా ఏపీలో నిలుస్తారనేది కూడా ఒక టాప్ గా నడుస్తుంది. అన్నకు చెల్లికి గొడవ పెట్టాలనుకుంటే ఇదే సరైన నిర్ణయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది అనేది కూడా మనకున్న సమాచారం. సుజాత, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.